హాయ్ పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతి తెలుగు గుణింత పదాలు చదవడం రాయడం సాధన చేద్దాం. వారం 2 సాధన పత్రం 2. మనం 5 అభ్యాస పత్రాలకి ఒక సాధన పత్రం అనేది చేస్తాం కదా. ఒక 5 అయిపోయిన తర్వాత ఒక ఫస్ట్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ 5 అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ది చేస్తున్నాం. ఫస్ట్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది వాక్యాలను 1 నిమిషంలో చదవండి. మనకి ఇక్కడ పేరాగ్రాఫ్ అనేది ఇచ్చిండు. దాన్ని మనం 1 నిమిషంలో చదివి కింద అడిగిన క్వశ్చన్స్కి మన ఆన్సర్ అనేది చేయాలి. ఇక్కడ నేను పేరా అనేది చదువుతున్నా, వినండి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలోని వృక్షాల మీద అనేక పక్షులు నివసించేవి. వాటిలో పావురం, చీమ ఉండేవి. పావురంను చూసి కొంగలు, మైనలు, కౌజు పక్షులు, కాకులు, చిలుకలు, కోయిలలు మొదలైన మిగతా పక్షులు అసూయ చెందేవి. ఒకరోజు వేటగాడు పావురంను చంపడానికి బాణం గురి చూడసాగాడు. ఆ సంగతి చీమ గమనించింది. వెంటనే వేటగాడి కాలిని కరిచింది. వేటగాడు బాధతో బాణం కింద పడేశాడు. పావురం ఎగిరిపోయింది. చీమ సంతోషించింది. ఇది మనకి ఇక్కడ ఇచ్చిన పేరాగ్రాఫ్. దీని తర్వాత కింద మనకి క్వశ్చన్స్ ఇచ్చాడు కదా. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాయాలి. ఇది మీరు ఓన్గానే రాయాలి. రాయడానికి ట్రై చేయండి. రాసి వెరిఫై చేసుకోండి దీంట్లో కరెక్ట్ రాసారా లేదా అని. ఫస్ట్ క్వశ్చన్, కథలో ఏ ఏ పక్షులు ఉన్నాయి? ఇక్కడ మనకి కథలో ఏమేం పక్షులు ఉన్నాయి చూడండి. కొంగలు, మైనాలు, కౌజు పక్షులు, కాకులు, చిలుకలు, కోయిలలు, అంతే కదా. పావురం, చీమ పక్షేనా? కాదు కాబట్టి పావురం, కొంగలు, మైనాలు, కౌజు పక్షులు, కాకులు, చిలుకలు, కోయిలలు. ఇవన్నీ ఉండేవి. పక్షులు ఎక్కడ నివసించేవి? పక్షులు మనకి ఎక్కడ నివసించేవి? ఇవి అడవిలో వృక్షాల మీద ఉండేవి. అడవిలో వృక్షాల మీద నివసించేవి. ఓకేనా. నెక్స్ట్, వేటగాడు దేనిని చంపడానికి చూశాడు? పావురాన్ని చంపడానికి చూశాడు. నెక్స్ట్, పావురంను కాపాడడానికి చీమ ఏం చేసింది? పావురాన్ని కాపాడడానికి చీమ ఏం చేసింది? వేటగాడి కాలిని కరిచింది. వేటగాడు ఏం చేశాడు? వేటగాడు బాధతో బాణం కింద పడేశాడు. వేటగాడు బాధతో బాణం కింద పడేశాడు. ఇది క్వశ్చన్ ఆన్సర్స్. మీరు రాయండి ఓన్గా, ఇందులో వెరిఫై చేసుకోండి కరెక్టా కాదా అనేది. నెక్స్ట్ సెకండ్ బిట్, సొంతంగా రాయడం, స్వీయ రచన. కింది బొమ్మలను చూసి వాటి పేర్లు రాయండి. ఇక్కడ మనకి ఇది ఇచ్చింది ఏంటి? బొమ్మ
కొంగ, కాకు ఒత్తం ఇస్తే కో, సున్నా గా, కొంగ. నెక్స్ట్ బొమ్మ ఏంటిది? గౌను, గా కౌత్తం ఇస్తే గౌ, నా కొమ్మిస్తే ను, గౌను. తర్వాత బొమ్మ ఏంటిది? గడియారం, గా డాగుడిస్తే డి, యాక్ దీర్ఘం ఇస్తే యా, సున్నా రా, సున్నా, గడియారం. నెక్స్ట్ కాకర, కాక్ దీర్ఘం ఇస్తే కా, కా రా, కాకర. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.